హాయ్ ఎవరిబడి. ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆ డిఫరెన్స్ ఏంటి, వాటిని ఎట్లా యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఆల్రెడీ మనం గత వీడియోలో నేర్చుకున్నాము. సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ when referring to actions or events that happened at a specific point in the past. అంటే గతంలో ఒక పర్టికులర్ పాయింట్లో జరిగినటువంటి ఒక పర్టికులర్ ఈవెంట్ గురించి మనం చెప్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్తాం అన్నమాట. ఇక్కడ ఎక్కడ ఉపయోగిస్తానంటే కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, అంటే ఒక పాస్ట్లో జరిగిపోయినటువంటి యాక్షన్స్. ఐ వాచ్డ్ ఎ మూవీ లాస్ట్ నైట్ విజిటెడ్ హర్ గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ వీకెండ్. ఇట్లా ఒక కంప్లీటెడ్ యాక్షన్ అనేది ఒక పాస్ట్లో జరిగింది. అటువంటి సందర్భాల్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పాలి. అలాగే రెండవ సందర్భం సిరీస్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్, అంటే వెన్ డిస్క్రైబింగ్ మల్టిపుల్ కంప్లీట్ యాక్షన్స్ ఇన్ సీక్వెన్స్. అంటే జరిగినటువంటి మల్టిపుల్ యాక్షన్స్ ఒక వరుసలో ఉంటే వాటిని మనం ఈ టెన్స్లో చెప్తాం. ఐ వోక్ అప్, బ్రష్డ్ మై టీత్ అండ్ వెంట్ టు వర్క్. అలాగే తర్వాతది పాస్ట్ హ్యాబిట్స్ ఆర్ స్టేట్స్, టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ వర్ ట్రూ ఆర్ రిపీటెడ్ ఇన్ ద పాస్ట్ బట్ నో లాంగర్ హ్యాపెన్. అంటే ఇప్పుడు జరగట్లేదు, గతంలో కంటిన్యూగా హ్యాబిట్ కింద ఉండేదన్నమాట. అటువంటి వాటిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పాలి. యూ ఆల్వేస్ వాక్ టు స్కూల్ వెన్ హీ వాజ్ ఎ కిడ్. చైల్డ్గా ఉన్నప్పుడు నడుచుకొని వెళ్ళేవాడు, ఇప్పుడు వెళ్ళట్లేదని. అలాగే స్పెసిఫిక్ టైం రెఫరెన్సెస్, ఎగ్జాక్ట్ టైమ్ ఈజ్ మెన్షన్డ్ ఆర్ ఎంప్లాయిడ్. వి మెట్ ఇన్ 2018, షీ లెఫ్ట్ 5 minutes ago. అంటే టైం కరెక్ట్గా చెప్పినప్పుడు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్ టు ద పాస్ట్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ వాట్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ అట్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక యాక్షన్ జరుగుతుంది, దానికంటే ముందు ఇంకొక యాక్షన్ జరిగితే దాన్ని డిస్క్రైబ్ చేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఏ సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తారో చూద్దాం. బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్, వెన్ వన్ ఈవెంట్ హ్యాపెండ్ బిఫోర్ అనదర్ ఇన్ ద పాస్ట్. అంటే ఒక యాక్షన్కి ముందు ఇంకో పాస్ట్లో ఇంకో యాక్షన్ జరిగితే దాన్ని చెప్పాలి. షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. అలాగే బై ద టైమ్ అరైవ్డ్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇక్కడ అరైవ్డ్, లెఫ్ట్ అనే 2 వెర్బ్స్ ఉన్నాయి. లెఫ్ట్కి అనేది అరైవ్డ్ అనే దానికంటే ముందు జరిగిపోయింది అనమాట. అందువల్ల దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అని చెప్పడం జరిగింది. ఈ స్ట్రక్చర్ మనం ఆల్రెడీ ముందు వీడియోలో చదువుకున్నాం. షో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ ద పాస్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్, వై సంథింగ్ హ్యాపెన్ బై రెఫరెన్సింగ్ అండ్ ఎర్లియర్ ఈవెంట్. ఒక ఎర్లియర్ ఈవెంట్ వల్ల నెక్స్ట్ ఈవెంట్ జరుగుతుంది, అది ఎందుకు జరుగుతుంది అనేది మనము ఈ చెప్పడానికి ఇది ఈ టెన్స్ ఉపయోగిస్తాం. హీ వాజ్ టైర్డ్ బికాజ్ హీ హ్యాడ్ వర్క్డ్ ఆల్ డే. హీ వాజ్ టైర్డ్ అది ఎఫెక్ట్. కాజ్ ఏంటి? హీ హ్యాడ్ వర్క్డ్ ఆల్ డే. అలాగే ఐ డిడ్ంట్ ఈట్ డిన్నర్ బికాజ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ హ్యాడ్ ఎ బిగ్ లంచ్. ఇక్కడ ఎఫెక్ట్ డిడ్ంట్ ఈట్ డిన్నర్, కాజ్ హ్యాడ్ ఆల్రెడీ హ్యాడ్ ఎ బిగ్ లంచ్. ఈ నెక్స్ట్ వన్ వచ్చి పాస్ట్ అన్రియల్ కండిషన్స్. ఇఫ్ కండిషన్ ఉపయోగించినప్పుడు మనం ఉపయోగిస్తాం. ఇఫ్ కండిషన్లో అన్ఫుల్ఫిల్డ్ కండిషన్స్ ఉంటాయి. ఈ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ చెప్పినప్పుడు చెప్తాం. ఐ హ్యాడ్ నోన్ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్. వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్ ఇఫ్ షీ హ్యాడ్ టేకెన్ ద షార్ట్ కట్. అంటే షార్ట్ కట్ తీసుకుని ఉంటే ఆమె వేగ వెళ్ళి ఉండేది. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని చెప్పి థర్డ్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచెస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం రిపోర్టెడ్ స్పీచ్లు చెప్పినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాలన్నమాట. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ సీన్ హిమ్ ఎర్లియర్. ఐ సా హిమ్ ఎర్లియర్ ఉంటుంది వాక్యం డైరెక్ట్ స్పీచ్లో. రిపోర్టెడ్ స్పీచ్లో షీ సెడ్ దట్ షీ హ్యాడ్ సీన్ హిమ్ ఎర్లియర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తారు. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కలిపి మనం కొన్ని సందర్భాల్లో కలిపి చెప్తే కాంపౌండ్ సెంటెన్స్ చెప్తూ ఉంటాం. అప్పుడు ఎక్కువగా ఈ బిఫోర్, ఆఫ్టర్, ఆల్రెడీ, వెన్ అనేటువంటి అడ్వర్బ్స్ ఎక్కువగా తరచుగా వాడుతూ ఉంటారు. బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ అంటే తరువాత, ఆల్రెడీ అప్పటికే జరిగితే ఆల్రెడీ, వెన్ అంటే అప్పుడు పర్టికులర్ పాయింట్ చెప్పినప్పుడు వెన్ అంటాం. వీటిని అడ్వర్బ్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. లెట్ us see an example. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది.
9 AM ఇక్కడ రీచ్ ద స్టేషన్ అంటే స్టేషన్ మేము 9కి వెళ్ళాము. రీచ్ అనేది ఒక ఫాస్ట్ యాక్షన్ అన్నమాట. 9:30 AM ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్ని విడిచిపెట్టేసింది. లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ అట్ 9:30 AM. ఎర్లీ పాస్ట్ అండ్ లేటర్ పాస్ట్. రీచ్ ద స్టేషన్ ఈజ్ ఎర్లీ పాస్ట్ అండ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ద లేటర్ పాస్ట్. అలా ముందు జరిగిన కనుక దాన్ని రీచ్ ద స్టేషన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అంటే చెప్తాం అన్నమాట. కంబైన్ చేసి చెప్తే అంటే ఈ రెండు కలిపి చెప్పారనుకోండి అలా చెప్పాలి. ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ రీచ్ ద స్టేషన్ అంటారు. ఇక్కడ ఆఫ్టర్ ఉపయోగించాం. అట్లాగే బిఫోర్ ఉపయోగించి కూడా చెప్పచ్చు. వీ హ్యాడ్ రీచ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ఈ విధంగా పాస్ట్ టు ద పాస్ట్ యాక్షన్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. లెట్ us see another example, ద టైమ్ లైన్. టైమ్ లైన్లో మనం ఇంకో ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ చేయడం ప్రయత్నం చేద్దాం. రాజు అనే వ్యక్తి 6 PMకి హోంవర్క్ ఫిలప్ చేస్తాడు. 6:30కి ఆడుకోవడానికి వెళ్తాడు. ప్రజెంట్ ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట. 6 PMది రాజు ఫినిష్డ్ హిస్ హోంవర్క్ అని చెప్తాం. 6:30ది రాజు వెంట్ అవుట్ టు ప్లే అని చెప్తాం. నౌ హీ ఈజ్ ప్లేయింగ్. ఈ రెండింటినీ కలిపి చెప్పినప్పుడు ఎర్లీ పాస్ట్ అనేది ఫినిష్డ్ హోంవర్క్ కనుక హ్యాడ్ ఫినిష్డ్ అని చెప్తాం అనమాట. రాజు వెంట్ అవుట్ టు ప్లే ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. ఆఫ్టర్ ఉపయోగించాం. ఆఫ్టర్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ముందు వాడాలి. ఇదే వాక్యాన్ని బిఫోర్ ఉపయోగించి కూడా రాయొచ్చు. బిఫోర్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు రాయాలి. రాజు హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ బిఫోర్ హీ వెంట్ అవుట్ టు ప్లే. ఈ మాదిరిగా మనం ఈ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆర్ వెర్బ్స్ ఇన్ ద పారెంథసిస్. అంటే ఇక్కడ ఒక కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మీరు డిసైడ్ చేసి ఫిలప్ చేయాలి. యూ కెన్ రైట్ దెమ్ ఇన్ యువర్ నోట్బుక్. రీడ్ ది సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చేయడం. వాటిలో మీరు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నటువంటి వెర్బ్ని అండర్లైన్ చేయండి. ఆ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నటువంటి వెర్బ్ని సర్కిల్ చేయండి. బై ద టైమ్ హీ అరైవ్డ్ వీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఈటింగ్ ఉంది. ఇక్కడ అరైవ్డ్ అనేది సర్కిల్ చేయాలి. ఆల్రెడీ స్టార్టెడ్ ఈటింగ్, స్టార్టెడ్ అనేది అండర్లైన్ చేయాలి. ఇట్లా మిగతా కూడా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.